అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిఎఫ్టి రాంభూపాల్ రెడ్డి పైన వచ్చినటువంటి అవినీతి పైన సస్పెన్షన్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. అటువంటి అవినీతి ఆరోపణలు ఏమిటంటే 30 పనులకు సంబంధించినటువంటి వ్యక్తిగత లబ్ధి గతంలో 11,47,000 రూపాయలు జరగడం జరిగింది సార్. ఎంక్వైరీ చేయగా అంటే సోప్ పిట్లు, ఐహెచ్ఎల్, హౌసింగ్, వర్మి కంపోస్టు, మరి ఫారం పాన్లు, హార్టికల్చరు, ఇటువంటివన్నీ వ్యక్తిగత కుటుంబానికి ఆయన లబ్ధి చేకూర్చుకోవడం జరిగింది. వారి యొక్క తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మినీ గోకులాల షెడ్డు శాంక్షన్ చేపించుకోవడానికి 2019 సంవత్సరంలో చేసినటువంటి మినీ గోకులాలు, గతంలో చేసినటువంటి మినీ గోకులాలు ఆల్రెడీ తీసుకొని లబ్ధి పొందడం జరిగింది. పాత జాబ్ కార్డులు ఉంటాయో ఆ జాబ్ కార్డుల ద్వారా పూర్తిగా లబ్ధి పొంది ఉంటారు. ఆధార్ కార్డు లింకు కాలేదు, ఆ కానటువంటి దానికి సంబంధించి పోస్టల్ అకౌంట్ చేసుకొని ఆయన కొత్తగా జాబ్ కార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భార్యాభర్త ఉన్నప్పుడు భర్తను ఒక జాబ్ కార్డులోను, భార్యను ఒక జాబ్ కార్డులోను అట్లా స్ప్లిట్టింగ్ కూడా చేసి మొత్తం పైన అవినీతి అనేది నిరూపణ కావడం జరిగింది. ఇటు అవినీతికి సంబంధించినటువంటి విషయాలపైన శ్రీయుత డ్వామా పీడి గారైనటువంటి వెంకట సుబ్బయ్య సార్ గారు 4/4/2025 సంవత్సరంన తాత్కాలికంగా విధుల నుండి తొలగింపు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ట్యాప్లీ మండలానికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి క్లస్టరు అప్పలాపురము, ఇల్లూరు కొత్తపేట, పాతపాడు, రామకృష్ణాపురం గ్రామ పంచాయతీలో ఈయన బిఎఫ్టిగా విధులు నిర్వహించాడు. గ్రామాలలో ఆయన బిఎఫ్టిగా విధులు నిర్వహించారు. ఈయన సొంత గ్రామం అయినటువంటి ఆ యొక్క అవినీతి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈయనను తాత్కాలికంగా తొలగిస్తూ, మరి ఈయన పైన ప్రాథమిక సమాచారం ప్రకారం తాత్కాలిక తొలగింపు టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ప్యాప్లీలో మండలంలో పనిచేస్తున్నటువంటి ఆయనకు జీతభత్యాలు సిఫార్సు చేయకూడదని 3 రోజుల్లోగా ఆయనకు సంబంధించినటువంటి సిమ్ కార్డు వీటినన్నిటినీ ప్యాప్లీ మండలము వారు తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా తెలియజేయడం జరిగింది. రాంభూపాల్ రెడ్డి గారి యొక్క సస్పెన్షన్ ఆర్డర్కు సంబంధించినటువంటి విషయం. నా పేరు పి ప్రతాప్, అదనపు ప్రోగ్రామ్ అధికారి, ఉపాధి హామీ పథకము, బనాన్పల్లి మండలానికి మరి ఉపాధి హామీ పథకంలో నేను పనిచేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.